All right, good evening everybody and welcome to the post-match presentation of match number 6 of Pranith Foundation Chittoor Premier League season 2026. So before we move into the presentation, we would like to thank CV Cricket Academy and CDCA for hosting this T20 cricket tournament here in Vialpad. We would also like to thank our sponsors, presenting sponsor Pranith Foundation, strategic partners RKK Sports. And I would like to introduce you all to the presentation party. Our guest for the post-match Special Branch CI of Annamaya District, Mr. Raja Ramesh Garu. A very good evening, sir. Welcome to the post-match presentation. And Secretary of Chittoor District Cricket Association, Mr. Mandapati Satish Yadav Garu. Yes, in the 6th match of the tournament between Spartan Warriors and NK Sports have defeated Spartan Warriors by 47 runs. And to collect the player of the match, I would like to request SBCI Raja Ramesh Garu to hand over the check to N. Madhav as a guest player for team NK Sports. 43 runs with the bat and 2 wickets, has truly proven his worth as a guest player for the team. A check of 2,500 will be awarded by our guest for the evening, Raja Ramesh Garu, Special Branch CI of Annamaya District, and a memento will be handed over by our Secretary of CDCA, Mr. Satish Yadav Garu. Yes, before we hear from the captain of NK Sports, I would like to request Raja Ramesh sir to please address the gathering and to share his thoughts about this cricket tournament. Thank you for giving this good opportunity. As a player, I'm really glad to see all gathering from the around the district here. ఈ గ్రౌండ్ గురించి శ్రీధరన్ చాలా కష్టపడ్డారు. ఇయర్స్ టుగెదర్ వాళ్ళ కష్టానికి ఒక మంచి ప్రతిఫలం అనుకోవచ్చు. దీనిలో కష్టానికి తోడుగా విజయాన్న తోడుగా ఇంత చేయునికి వాయిల్పాడ్లో అసలు ఎప్పుడు కనీవిని ఎరుగని రీతిలో ఇక మంచి గ్రౌండ్ చూస్తుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గ్రౌండ్ ఒక మంచి అపీరియన్స్. బీయింగ్ ఏ ప్లేయర్ నేను చాలా గ్లాడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఈరోజు ఆఫీస్లో కూడా చూపించాను. మా ఊర్లో మ్యాచ్ చూస్తుంటే అందరూ ఎక్కడ మ్యాచ్ అంటే మా ఊర్లో జరుగుతుంది, లైవ్ వస్తుందంటే మా ఊర్లో మ్యాచ్ లైవ్ అందరికీ చూపించి నేను చాలా గ్రేట్గా చెప్పుకున్నాను. వెరీ వెరీ థ్యాంక్స్. వాళ్ళు కూడా ఇది చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. లైవ్ కూడా అందరికీ చూపిస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈవెన్ రన్అట్స్ కానీ ఇవన్నీ కూడా అపీల్స్ కూడా థర్డ్ ఎంపైర్ అని చూపించి లైవ్లో చూస్తుంటే ఒక అద్భుతంగా లాగా ఉంది. ఈ ఫ్యూచర్లో వాయిల్పాడికి మాకు మాన్యుమెంట్ లాగా తయారవుతుంది ఈ గ్రౌండ్, నో డౌట్ అట్ ఆల్. ఇలాంటి మ్యాచెస్ ఇంకా బాగా జరుగుతాయని, ఇప్పుడున్న ఈ పండుగ వాతావరణంలో ఇంకా మంచిగా మంచి మ్యాచెస్ జరగాలని, స్టేట్ లెవెల్ మ్యాచెస్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్ మోర్ బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి. మా ఎస్బీ ఇన్పుట్స్తో పాటు ఆర్గనైజర్స్ కానీ బయట నుంచి కూడా మాకున్న ఇన్పుట్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ గ్రౌండ్ సంవాట్ కొంతమంది పెట్టి అటు ఇటు అని చెప్పేసి కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చెప్పేసి తెలిసింది. టువార్డ్స్ దట్ వీ విల్ బి వెరీ స్ట్రిక్ట్, బీ అవేర్ ఆఫ్ దట్. బయట ఎవరైనా చేస్తూ ఉన్నా అలాంటి ఎంకరేజ్ చేస్తున్నా మేము స్పేర్ చేయం. బీయింగ్ ఏ ప్లేయర్ స్పిరిట్గా స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో ఆడండి. మంచి అట్మాస్ఫియర్లో మంచి టోర్నమెంట్ని ఎంజాయ్ చేసే విధంగా So thank you Raja Ramesh sir for your kind words. Thank you sir. And thank you for spending your valuable time here with us. And I would like to invite Cricket Vijay sir to please come forward and address this post-match presentation for match number 6. As round of applause as Cricket Vijay sir, the man who's put in this brilliant dream into action and have given it life. Handing the mic over to Vijay sir. Thank you. Sir, excuse me. One second. థ్యాంక్ యూ. మ్యాచ్ చాలా బాగుంది. రెండు టీమ్స్ చాలా చక్కగా ఆడారు. ఎనివే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్పెషల్ బ్రాంచ్ సిఐ గారు ఇక్కడికి విజిట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సార్ వెరీ థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏసీఏ అండ్ సిడిసిఏ అండ్ ఆల్సో జీవీసీఎస్సి గ్రౌండ్స్ అండ్ ప్లేయర్స్ ఆల్సో. సార్ చెప్పారు, మీరందరూ గ్రహించాలి,
గ్రౌండ్ అవుట్ఫీల్డ్లో బెట్టింగ్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ అటువంటివి జరిగితే ఇబ్బంది అని. కాబట్టి మీరందరూ కూడా పోలీస్ ఆఫీసర్స్ ఏదైతే చెప్తున్నారో దాన్ని కొంచెం స్ట్రాంగ్గా మైండ్కి ఎక్కించుకోవాలి. మనం అందరం అనుకుంటూ ఉంటాం మనల్ని ఎవరు చూడటం లేదు, మనం ఏదైనా చేసేయచ్చని. చాలా తప్పు. అన్నీ పోలీస్ ఆఫీసర్స్ గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ ప్లేయర్ అప్డేట్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అని కూడా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి దయవుంచి మీరు క్రికెట్ పైన ఫోకస్ పెట్టండి. ఎందుకంటే సివి క్రికెట్ అకాడమీ వాళ్ళు మనల్ని పర్మిషన్ అడిగినప్పుడు మనం ఇవన్నీ కండిషన్స్ అన్నీ పెట్టి కూడా మీకు ఎక్కువ ఎక్స్పోజర్ దొరుకుతుందని చెప్పని మనం ఈ అవకాశం ఇచ్చాము. కాబట్టి మీరందరూ కూడా క్రికెట్ని ఎక్కువ ఇష్టపడతారు. మీరంతా ఫ్యాషన్లో ఉన్నారు క్రికెట్ మీద. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఒబీడియంట్గా మీ యొక్క డిసిప్లిన్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయితే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి ఎక్స్పోజర్ ఉంటుంది. దయవుంచి మీరందరూ కూడా గ్రహించాలి. మీరు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, అసోసియేషన్ చెడ్డ పేరు తీసుకురావద్దు, తద్వారా మీ పేరెంట్స్కి కూడా చెడ్డ పేరు తీసుకురావద్దండి. ఏ ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా ఎంటైర్ సొసైటీ అంటే ముందు మీ ఫ్యామిలీ బాధపడుతుంది, తర్వాత అసోసియేషన్ చెడ్డ పేరు వస్తుంది. అసోసియేషన్ చెడ్డ పేరు వస్తే ఇటువంటి టోర్నమెంట్స్ మళ్ళీ జరగవు. కాబట్టి దయవుంచి మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు డేటా ఏదైతే CPL 2 సీజన్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క ప్లేయర్కి సంబంధించిన డేటా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. దయవుంచి అటువంటివేవి కూడా అలాంటివి మీరు చేయరు, మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే CPLలో సీనియర్ క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా ఒకటై బ్రహ్మాండంగా ఆ యొక్క CPL 1 టోర్నమెంట్ చేశారు. కాబట్టి అదేవిధంగా అదే డిసిప్లైన్తో 2 కూడా చేస్తారని, కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్పి మాత్రమే అడ్వైజ్ ఇస్తున్నాం. ఎనీవే, వెల్ ప్లేడ్. ఇద్దరు కూడా చాలా చక్కగా ఆడారు. ఆల్ ద బెస్ట్. ఓడిపోయిన వాళ్ళు బాధపడకండి, గెలిచిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళలాగా మీరు కూడా ఆడాలని చెప్పి ప్రయత్నం చేయండి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, sir. Group photo.